కలకలలాడే కళ్యాణానికి కలకలలాడే కళ్యాణానికి గీతములు పాడెదము శుభగీతములు పాడెదము గీతములు పాడెదము శుభగీతములు పాడెదము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. దేవుని యందు ప్రియమైన బిడ్డలారా, నూతన దంపతులారా, మనోజ్ కుమార్, అర్చన, ఈరోజు మీ వివాహ అంతస్తు. మామూలుగా వివాహములు మోక్షములు చేయబడతాయని, అయితే నిజముగా ఆ దేవుని యొక్క వరప్రసాదము చేత అందింపబడిన వివాహం మీ వివాహం. కాబట్టి వివాహ అంతస్తులో ఉండవలసిన రెండు ప్రధానమైన ఆశయాలు ఏమిటంటే, ఒకటి పవిత్రత, రెండవది ఇండిసాల్బిలిటీ. మీ వివాహ అంతస్తు విచ్ఛిన్నము కానిది, సంస్కారితమైన కార్యము. అనగా ఎప్పుడైతే మనము సంస్కారం అంటున్నామో దైవ కృప అవసరము. మన ఈ సంసార జీవితం ముందుకు సాగాలంటే ఖచ్చితంగా ఆ దేవుని యొక్క ఆ అవసరం మనకు ఎంతో ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ వివాహ అంతస్తు రోజు మనోజ్ కుమార్, అర్చన మీరిద్దరూ కూడా ఆ భగవంతుని ముందు మీ జీవితంలోకి ఆహ్వానించి మీ జీవితము కూడా ఫలవంతమయ్యేటట్లు, నూరంతలుగా ఫలవంతము కావాలని ఆ భగవంతుని ప్రార్థన చేయండి. ఎందుకంటే భగవంతునికి చేత కానిది ఏదీ లేదు. కాబట్టి ఈ వివాహ అంతస్తు రోజు ఆ భగవంతుని ఆహ్వానించి భగవంతుని యొక్క ప్రేమలో మీరు జీవించడానికి ప్రయత్నం చేయండి. మరి ఈరోజు పెద్దల సముఖంలో, గురువులందరి సమక్షంలో మీరు వివాహము చేసుకోబోతున్నారు. మరి మీ వివాహ ఒడంబడిక ఆ సఫలీకృతమగినట్టుగా కూడా దేవుని ప్రార్థన చేసుకుందాం. ఈ దివ్య పూజ, పవిత్రమైన దివ్య పూజ నెరవేర్చే యోగ్యులమవుటకు మన పాపములను ఒప్పుకొందము. ఆకాశమందు ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. ఆకాశమందు ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. దారి తప్పినా గొర్రెను నేను, దారి తెలియక తిరుగుచున్నాను. దారి తప్పినా గొర్రెను నేను, దారి తెలియక తిరుగుచున్నాను. కరుణించవా యేసు, కాపాడవా, నీ తట్టు కనులెత్తి చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. Glory, glory,
Gloria, 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 Glory, Glory, Gloria. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఏలినవార పరలోక రాజా శక్తి సంపన్న పొగడెదము మిమ్ము పొగడెదము నీ దయనే కోరెదము. ఏలినవార పరలోక రాజా శక్తి సంపన్న పొగడెదము మిమ్ము పొగడెదము నీ దయనే కోరెదము. నిన్నే ఆరాధించెదము నీకే స్తుతులు పాడెదము. నిన్నే నీకే స్తుతులు పాడెదము. నిన్నే మేము ఘనపరచెదము. మేము గణపరచెదము. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. జనితైక సుతుడా ఏలినవార దేవుని గొర్రెపిల్ల తాగుమయా మను తాగుమయా మా పాపము కడుగుమయా. జనితైక సుతుడా ఏలినవార దేవుని గొర్రెపిల్ల తాగుమయా మను తాగుమయా మా పాపము కడుగుమయా. నిన్నే ఆరాధించెదము నీకే స్తుతులు పాడెదము. నిన్నే నీకే స్తుతులు పాడెదము. నిన్నే మేము ఘనపరచెదము. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవ సతతము స్తోత్రముయా. మా ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నిండువారా. పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నిండువారా. నిన్నే ఆరాధించెదము నిన్నే ఆరాధించెదము నీకే స్తుతులు పాడెదము. నిన్నే ఘనపరచెదము. ఆమేన్ ఆమేన్ ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా ఎడల ప్రసన్నత చూపి మా ప్రార్థనను ఆలకింపుము. మానవ జాతి సంతానాభివృద్ధి నిమిత్తము నీవు ఏర్పాటు చేసిన వివాహమును కనికరముతో స్థిరపరచుము. నీవు సంకల్పించిన ఈ కలయికను నీ సహాయముతో సురక్షితంగా ఉంచుమని బ్రతిమాలుకొనుచున్నాము.
నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మానాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనం నుండి 25వ వచనం వరకు. మొదటి పఠనము ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనం నుండి 25వ వచనం వరకు. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్ర పోవునట్లు చేసెను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రక్కటెముకనొక దానిని తీసి ఆ చోటును మరల మాంసముతో పూడ్చెను. తాను నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడ్కొని వచ్చెను. అప్పుడు నరుడు చివరకు, ఈమె నా వంటి అయినది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరుని నుండి రూపొందినది కావున నారియగును అనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలిని హత్తుకొని పోవును, వారిరువురు ఏక శరీరులగుదురు. అప్పుడు ఆ స్త్రీ పురుషులిద్దరూ దిశములతో నుండిరి, అయినను వారికి సిగ్గు వేయలేదు. ఇది ఏలిన వారి వాక్కు. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు. మానవ భాషలను దేవదూతల భాషలను కూడా నేను మాట్లాడగలిగినను నాకు ప్రేమ లేనిచో నా వాక్కు మ్రోగెడు కంచుతోనూ గనగలలాడే తాళముతోనూ సమానము. నేను ప్రవచింపగలిగినను నిగూఢ రహస్యములను అర్థము చేసుకోగలిగినను సమస్త జ్ఞానమును కలవాడనైనను పర్వతములను కూడా పెకలింపగల గొప్ప విశ్వాసమును కలిగి ఉన్నను ప్రేమ లేని వాడినైనచో నేను వ్యర్థుడనే. నాకున్న సమస్తమును
నేను త్యాగము చేసినను, దహనార్థము నా శరీరమునే త్యజించినను, ప్రేమ లేని వాడినైనచో అది నాకు నిరుపయోగము. ప్రేమ సహనము కలది, దయ కలది, అసూయ కానీ, డంబము కానీ, గర్వము కానీ ప్రేమకు తావులేవు. అమర్యాద కాని స్వార్థ పర్వత్వమును, కోప స్వభావము కానీ ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు, ప్రేమ కీడునందు ఆనందింపదు, సత్యమునందే అది ఆనందించును. ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. ప్రేమ శాశ్వతమైనది. ప్రవచనములు నిరర్ధకలము, భాషలు నిలిచిపోవును, జ్ఞానము గతించును. ఏలయనా మన జ్ఞానము అసంపూర్ణము, మన ప్రవచనము అసంపూర్ణము. కానీ సంపూర్ణమైనది వచ్చిన నాడు అసంపూర్ణమైనవి నశించును. నేను బాలుడనై ఉన్నప్పుడు బాలుని వలె మాట్లాడి తిని, బాలుని వలె తలంచి తిని, బాలుని వలె ఆలోచించి తిని. కానీ ఇప్పుడు పెద్దవాడినైనప్పుడు పిల్లల పద్ధతులను వదిలివేసి తిని. ఇప్పుడు మనము చూచున్నది అద్దములో మసకగా కనపడు ప్రతిబింబము వంటిది. కానీ అప్పుడు ముఖాముఖి చూతుము. ఇప్పుడు నాకు తెలిసినది కొంత మాత్రమే, కానీ అప్పుడు నన్ను దేవుడు పూర్తిగా ఎరిగినట్లే నేను ఆయనను ఎరుగుదును. కావున విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను ఈ మూడును నిలిచి ఉండును. వీనిలో శ్రేష్టమైనది ప్రేమ. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 7వ అధ్యాయము 24వ వచనం నుండి 27వ వచనం వరకు. 7వ అధ్యాయము 24వ వచనం నుండి 27వ వచనం వరకు. నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడుటచే కూలిపోలేదు. నా బోధనలను ఆలకించి పాటింపని ప్రతివాడు
ఇసుకపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమాయను. దాని పతనము చాలా ఘోరమైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా కూడా మనోజ్ అర్చన వివాహ మహోత్సవానికి వచ్చి ఉన్నా. వీరిరువురు దేవుని సన్నిధిలో ఏకము కాబోతున్నారు. కాబట్టి దేవుని సన్నిధికి దేవుని ఆశీర్వాదం కొరకు వచ్చి ఉన్నారు. ఈ ప్రస్తుత ట్రెండ్ చూసినట్లయితే పెళ్ళిళ్ళు రకరకాలుగా అడ్వెంచర్స్. ఒకరైతే పైన గాలిలో పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఎక్కడో బీచ్లలో పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఎక్కడో సముద్రం లోపునెళ్ళి రింగులు పెట్టుకొని అవన్నీ ఇప్పుడున్న ట్రెండ్ వాట్సాప్లు చాలా ఉన్నాయి, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్స్, దాంట్లో పెట్టుకొని ఇంత అడ్వెంచర్గా చేసుకున్నాము అని వాళ్ళు చూపిస్తూ ఉంటారు. కానీ ఆ పెళ్ళిళ్ళు ఎంత అడ్వెంచరస్గా చేసుకుంటారో, ఎంత ఆశ్చర్యకరంగా అద్భుతంగా చేసుకుంటారో అంత త్వరగా విడిపోతూ ఉంటాయి. అందుకని వాళ్ళు ప్రాముఖ్యత ఇచ్చేది ఏ విధంగా ఆశ్చర్యానికి గురి చేయాలి, ఏ విధంగా అద్భుతంగా అందరూ అబ్బా బాగా జరిగింది అనుకుంటారే కానీ ఈ యొక్క సంసారం కానీ ఈ యొక్క పెళ్ళి కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన సన్నిధిలో జరగాలనే ఆలోచన వాళ్ళకి రాదు. కాబట్టి అది వారు నిర్ణయించుకున్నారు, కాబట్టి వాళ్ళు చేసుకోవాలనుకున్నారు, కాబట్టి అంతే త్వరగా ఆ యొక్క పెళ్ళిళ్ళు పెటాకులు అవుతున్నాయంటారు. అంటే మన భాషలో విడిపోతూ ఉన్నారు అని. కానీ ఈనాడు మీరు ఇరువురును లేట్ అయినా కూడా దేవుని సన్నిధికి వచ్చారు. దేవుని యొక్క దీవెనల కొరకు వచ్చి ఉన్నారు. అందుకే ఈ యొక్క పెళ్ళిని కవెనెంట్ అంటారు. కవెనెంట్ అంటే ఏమంటారు తెలుగులో? ఒప్పందం. ఒప్పందాలు చాలా రకాలు ఉంటాయి. నువ్వు ఇంతకుముందు వేరే చోట పనిచేసే ఒప్పందం ఉండే కాంట్రాక్ట్, అది నువ్వే నాకు ఇష్టం లేదు ఇది అని రిజైన్ చేసేసావు. ఇది అట్లా కాదు, ఇది ఒడంబడిక. ఈనాడు మీరు ఇరువురు కలిసి దేవునితో ఒడంబడిక చేసుకుంటున్నారు. కాంట్రాక్ట్ కాదు. కాంట్రాక్ట్ అయితే ఈ హాస్పిటల్లో 2 నాళ్ళు, ఈ బ్యాంకులో 2 నాళ్ళు, అక్కడ 2 నాళ్ళు, ఇక్కడ 2 నాళ్ళు చేయొచ్చు. ఇష్టం ఉన్న నాళ్ళు జీతం ఇంతవరకు ఇస్తే చేస్తాం, ఇంతవరకు అంటే వదిలేయచ్చు. కాంట్రాక్ట్ ఇన్నాళ్ళు, అందుకే సర్టిఫికెట్లు పెట్టుకుంటారు. మన ఇష్టం, ఆ సర్టిఫికెట్లు వస్తాను ఇష్టం ఉండేది. ఇది ఇష్టం ఉన్నన్నాళ్ళు ఉండేది కాదు, కష్టమైతే విడిపోయేది కాదు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కూడా అదే. ఇట్లా ఒప్పందం చేసుకొని తాళి కడితే కష్టము, విడిపోవడం కష్టం, కోర్టులు అని. లివింగ్ టుగెదర్, లివింగ్ ఇన్ రిలేషన్షిప్. ఎక్కడ ఎట్టెట్టో జీవిస్తున్నారు. లివింగ్ రిలేషన్షిప్ ఇస్ ఫ్యాషన్ నౌ. మీరు అది కాక ఈనాడు వచ్చి ఉన్నారంటే దేవుని యందు విశ్వాసం. అందుకే ఈనాడు మీ ఒడంబడిక, అందుకే ప్రమాణం చేయబోతున్నారు. కష్టములోను, సుఖములోను, వ్యాధిలోను, బాధలోను నేను నీకు 5 సంవత్సరాలు 20 సంవత్సరాలు తోడుగా ఉంటాను. అంతేనా? ఎన్ని సంవత్సరాలు? గట్టి చెప్పాలి మనోజ్. జీవితాంతం అంటే చచ్చేంత వరకు. సో ఈ ఒడంబడిక, ఈ కవెనెంట్ అంటే ఆ పార్ట్నర్ చనిపోయినప్పుడే ఈ ఒడంబడిక అనేది తెగిపోతుంది. ఈ కవెనెంట్ ఎప్పుడు బ్రేక్ అవుతుంది? వెన్ ద పార్ట్నర్ డైస్. అది చాలామంది ప్రస్తుతము గుడిలో పెళ్లి చేసుకుని, దేవుని సన్నిధిలో కూడా పెళ్లి చేసుకుని, నువ్వు నాకు నచ్చలేదు, ప్రేమ లేదని విడిపోతూ ఉన్నారంటే ఏమనుకుంటున్నావు? నా పార్ట్నర్, దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నాం. మన జీవితాల్లో దేవుడు చనిపోతూ ఉన్నాడు. ఆ యొక్క దేవుని సన్నిధి లేదు, అందుకే కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి. ఒడంబడికకు విలువ లేకుండా పోతుంది. ఎందుకు? దేవునికే విలువ ఇవ్వడం లేదు కాబట్టి విడిపోతున్నారు. లేటెస్ట్ ట్రెండ్ ఇది విడాకులు. నా దగ్గరికి 10 నెలల్లో నాకు 3 వచ్చారు, నాకు విడాకులు కావాలి అని. అమ్మ విడాకులు, కథలిక్ చర్చిలో విడాకులు ఇయ్యరు అని వేరే వాళ్ళతో చెప్పించారు.
అకాలిదత్త అదేదో ఉంది, దాంట్లో కూడా బెదిరించారు, నేను ఇయ్యను, ఏం చేసినా మీరు చేసుకోపోండి అని. చివరికి ఏమైంది? మళ్ళా కలిసి ఉంటున్నారు. అది మీ యొక్క జీవితాల్లో ఎన్నో కష్టాలు వస్తాయి, అందుకే కష్టంలోను చాలా సంతోషాలు ఉంటాయి, అందుకే సుఖంలోను వ్యాధులు బాధలు ఇవన్నీ వచ్చినా కూడా కలిసి ఉండాలి. కష్టం వచ్చినప్పుడు కడపకు పరిగెత్తడం కాదు, నంద్యాలకు పరిగెత్తడం కాదు, ఎక్కడికి పరిగెత్తాలి? ఎక్కడికి పరిగెత్తాలి? ఇప్పుడు ఈనాడు ఏ విధంగా అయితే నువ్వు ఆమె కోసం వెయిట్ చేసి దేవుని సన్నిధికి వచ్చావో అదే విధంగా ఇద్దరు కలిసి దేవుని సన్నిధికి రావాలి. నీ యొక్క సాధక బాధలన్నీ వాళ్ళతో కాదు వీళ్ళతో కాదు చెప్పుకోవాల్సింది, ఆయనే మిమ్మల్ని ఏకము చేస్తూ ఉన్నాడు, ఆయనతో మీరు ఒడంబడిక చేసుకుంటున్నారు కాబట్టి ఆయనకే మీరు మొర పెట్టుకోవాలి. ఒకరు కాదు, ఇప్పుడు ఒకరు రాలేదు కదా, మనోజ్ నువ్వు ఒక్కడే తొందర రా పెళ్లి చేస్తామని పిలిచలేదు కదా, ఆమె వచ్చేంత వరకు వెయిట్ చేయించి ఇద్దరు కలిసి కుడికాలు లోపల పెట్టి దేవుని సన్నిధికి వచ్చారు. నువ్వు లేట్ అయింది, నువ్వు ఇంకా మళ్ళీ అప్పుడు లేట్ వచ్చినా ఇప్పుడు రా నీ అంతగా నీ గుడికి వచ్చే కుదరదు, ఇప్పటి నుంచి నీకు ఒక తోడు దొరికింది. కాబట్టి ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మర్చిపోయినారు అప్పుడే? ప్రార్థన చేయాలి. అందుకే ఆ ప్రార్థన కొరకే నువ్వు ఇప్పుడు ఇదంతా తొందర జరిగిపోయింది. చాలామందికి ఇన్విటేషన్ పోలే, వాళ్ళు రాలే. నువ్వు దేవునికి ఇన్విటేషన్ పంపించడం మర్చిపోయినావు అనుకో, నీ సంసారం కష్టమవుతుంది. ఇన్విటేషన్ అంటే ప్రార్థన. మీ ఇద్దరు కలిసి ప్రార్థిస్తే దేవుడు మీ సన్నిధికి వస్తాడు, మీ యొక్క సంసారంలో ఉంటాడు. అందుకే ఈనాడు యొక్క సువిశేషంలో రాతిపు నాది ఇసుకపు నాది అనే సారాంశాన్ని ఆ యొక్క వాక్యాన్ని మేము విన్నాం. ఆ యొక్క నా బోధనలు ఆలకించి పాటించి వాడు రాతి పునాదిపై ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఆలకించి ఏం చేయాలంట? మనోజ్, అర్చన ఏం చేయాలి? మీకే వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి కూర్చున్నారు, మీరికే ఇది ప్రసంగం. ఏం చేయాలి? పాటించాలి. చెప్తున్నారు కదా, కష్టంలో సుఖంలో వ్యాధిలో ఏదో సామె అప్పుడు మీరు చెప్పించినారు నేను పలికినానంటే సరిపోదు. నేను చెప్పించినా మీరు పలికేది నాకు కాదు, చెప్పేది ఆయనకి. దేవా కష్టంలో సుఖంలో వ్యాధిలో బాధలో తోడుగా ఉంటాము అని. నీ యొక్క సంసారం గట్టిగా నిలబడాలంటే ఆలకించడం మాత్రం సరిపోదు, పాటించాలంటే అనుదిన జీవితంలో జీవించాలి. అప్పుడే నీ ఇల్లు రాతి పునాదిపై కట్టిన బుద్ధిమంతుని వలె పోలి ఉంటుంది. నేను 6వ క్లాసులో చదివేటప్పుడు నన్ను హాస్టల్లో పడేశారు. అప్పుడు పోస్ట్ కార్డులు 15 పైసలు. ఒక పేపర్ చదివేటప్పుడు ఒక కొటేషన్ దొరికింది. అబ్బాయి ఇది బాగుంది రాని మా అత్త బళ్ళారులో ఉండేది, ఆమెకు ఏమని రాసిన, సప్త సముద్రాలైన కాలు దడవకుండా దాటొచ్చు కానీ కన్నీరు దడవకుండా సంసార సాగరాన్ని ఈదలేవు. నీకు ఈతొచ్చా? నీకు అర్చన ఈతొచ్చా? ఇద్దరికి ఈత రాదు, ఎట్లా ఈదుతారు? ఇది సముద్రాల గురించి కాదు మాట్లాడేది. సంసారము సముద్రం లాంటిది. సముద్రాన్ని దాటుతామా? ఈదుకుంటా దాటలేం. అందుకే విమానాలు వచ్చినాయి. దాంట్లో అయినా నువ్వు దాటొచ్చు కానీ ఈ సంసారం అనేది ఉంది చూడు, పెళ్ళి ఇప్పటి నుంచి మొదలైంది చూడు. అందుకే నవీన్ వాళ్ళందరూ అంటారు మనోజ్ ముందుందిలో ముసళ్ళ పండుగ అని. అది ఏంది? అది దాటలేవు. కన్నీరు దడవకుండా. ఇప్పుడు అనుకోవచ్చు అబ్బా మనోజ్ బాగున్నాడు, బాగా మంచిగా సైలెంట్గా ఉంటాడు, మంచిగా ఉంటాడు అనుకుంటే, అమ్మ ఇప్పుడు రియల్ కలర్ బయట పడిందే, అమ్మ అర్చన నువ్వు ఏం బాగు ఎట్టా అనుకుంటే మీరు భవిష్యత్తు ఏంటో తెలియదు. ఇప్పటి వరకు దూరం మాట్లాడుకున్నారు, నిజంగా జీవితం తెలియదు. కలిసి జీవితేనే తెలుస్తుంది. ఇప్పుడు భవిష్యత్తు ఎలాగుంటుందో తెలియదు, ఎలాంటి అలవాట్లు బయటపడతాయో తెలియదు, మాట ఎలాగుంటుందో తెలియదు, అర్థం చేసుకునేది ఎలాగా ఉంటుందో తెలియదు. అందుకే యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫ్యూచర్ అన్నోన్. బట్ భయపడకూడదు. కన్నీరు కార్చినా కూడా కన్నీరు తడవకుండా దాటలేము. అప్పుడు ఆ పోస్ట్ కార్డు ఎవరికి పోయింది? మా మామకు పోయింది. అప్పుడు ఆయన చెప్పినాడు, ఇదేమంటే ఈడు కూతంత లేడు, అప్పుడే వాళ్ళ అత్తని ఏదో కష్టపెడుతున్నట్టు ఇంత పెద్ద రాసినాడు అన్నాడు. అది నాకు అర్థం తెలియదు.
ఇప్పుడు కూడా అర్థం తెలియదు, ఎందుకంటే సన్యాసిని కదా. అది అంటే మీ యొక్క జీవితము కష్టం లేకుండా సాగదు. అందుకే వాక్యం చెప్పింది ఏమని, వాక్యంలో వింటూ ఉన్నాం, ఏమని చెప్తూ ఉన్నారు? జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలి వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడితే కూలిపోలేదు. మనస్పర్ధలు వస్తాయి, అత్తింటి పోరు ఆ అత్తింటి పోరు ఈ ఎత్తంటి పోరు అన్నీ ఉంటాయి. జడి వానల మాదిరి వస్తాయి, వరదల మాదిరి వస్తాయి, కానీ కూలిపోకుండా అయ్యో ఏంది ఇట్లా జరిగింది, నా సంసారం ఇట్టుంది, ప్రసంగంలోనే చెప్పినా నిజంగా జరుగుతుందని ఏడిస్తే సరిపోదు. అవన్నీ జరిగినా కూడా రాతి పునాదిపై అంటే నీవు దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే, దేవునిపై ఆధారపడి ఉన్నట్లయితే, ఎవరు ఏమన్నా ఏమి జరిగినా నీ సంసారము నీ కుటుంబము భద్రంగా ఉంటుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇది వీరిద్దరికే కాదు మీ అందరికీ కూడా, మీ యొక్క సంసారాలు కూడా కష్టంగా ఉంటే ఎక్కడ తేడా ఉందో వినండి. మీ సంసారం దేనిపై కట్టబడిందో ఉండండి. డబ్బు పైన, ఆస్తిపాస్తుల పైన, దేనిపైన మీ అంత ఫోకస్ అంతా దేనిపైన ఉందో, రిటైర్మెంట్ పెన్షన్ కోసమా దేని మీద ఉందో ఆలోచించాలి. అందుకే ఆ యొక్క ఆది కాండంలో విన్నాం, ఒంటరిగా ఉండటం మంచిది కాదు, తోడు సాటి అయిన తోడు కావాలని. ఇప్పుడు నీకు సాటి అయిన తోడు ఆయన పక్కటెముక తీసి స్త్రీని చేసినాడంట. అది ఇదే ప్రసంగము ఒక వాళ్ళకు పెళ్ళైనప్పుడు విన్నదంట. కొత్తలో భర్త తొందరగా వచ్చేవాడంట, కొత్తలో మల్లెపూలు తీసుకుని ప్రతిరోజు తొందరగా వచ్చేవాడంట. రాను నెల సంవత్సరం తర్వాత లేట్ వస్తున్నాడంట. ఈమెకు అనుమానం అయింది, ఏమబ్బా కొత్తలో ఉన్నప్పుడు ప్రతి వారం పూలు తెచ్చండా, ఇప్పుడు తొందరగా వస్తుండే, ఇప్పుడు పూలు తేవట్లే, లేటుగా వస్తున్నాడు, ఏమైంది అని ఆమెకు అనుమానమైంది. ఓ రోజు పడుకోయినాడంట. పడుకోయింటే ఆయన గాఢ నిద్రలో ఉన్నాడని చూసి ఆయన సొక్కా తీసి బర్రెముకలు ఎంచుతా ఉందంట. ఈయనకి దేవుడు ఎన్ని పక్కటెముకలు తీసినాడో అని. అనుమానము పెనుభూతము. ఎన్నో సంసారాలు కూలిపోయినాయి ఆ అనుమానంతో. ఎన్నో కుటుంబాలు కూలిపోయినాయి అనుమానంతో. ఎవరితో ఉంటున్నారు, ఏమి చేస్తూ ఉన్నారు, అనుమానం పెనుభూతం లాంటిదంటే మన సంసారము సాగదు. అందుకే ఏ ఉన్నా కూడా కలిసి మాట్లాడుకోవాలి. నీకు ప్రేమ ఉంటే, అందుకే ప్రేమ సహనము కలగదు. విన్నారు కదా, 1 కొరింథీయులకు రాసిన లేఖ ఆ యొక్క 13వ అధ్యాయంలో విన్నాం. అందుకే 1వ వచనం నుండి ఆ యొక్క 13వ వచనం వరకు చదివించినాం. ఎందుకు? ఆమెకు గుర్తుండాలని, వినే నీకు గుర్తుండాలని. విన్నావా? అది ప్రేమ సహనము కలది, దయగలది, అహము కానీ డంబము కానీ గర్వము కానీ ప్రేమకు లేవు. సో మీ ఇప్పుడు ప్రేమించుకున్నారు కాబట్టి మీ యొక్క ప్రేమను దేవునితో ఆశీర్వదించుకోవడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు. సో ఇది అయిపోయిందిలే అని కాదు. ఈ యొక్క వాక్యము మీ మనసులో భద్రపరుచుకోవాలి. ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టుకుంటే మర్చిపోతాం, మతిమరుపు. అందుకే చాలామందికి మతిమరుపు ఉంది, మర్చిపోయినారు. చెప్పినది కూడా ఇప్పుడు వచ్చి చెప్పమంటే తడబడతారు. ఎందుకంటే ఓ అమ్మ మళ్ళీ ఎందుకు సామెత గుర్తు చేస్తారంటారు కొంతమంది. అందుకే ఇక్కడ పెట్టుకుంటే మర్చిపోతారు. అందుకే పరీక్షలు పెట్టినప్పుడు కొంతమంది పాసు, కొంతమంది ఫెయిల్. ఎందుకు? వాళ్ళు విని ఇక్కడ పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ పెట్టుకోవాలి. మీరు చెప్పేది ప్రేమ అన్కండిషనల్, నో కండిషన్. కండిషన్లు పెట్టకూడదు. ఇదిగో మీ ఇంటికి వస్తున్నాను, ఈ మంచం ఉండాలా, ఏసీ ఉంటేనే. కండిషన్ లేదు. అన్కండిషనల్గా ఉండాలి అంటే నీ యొక్క ప్రేమలో త్యాగం ఉండాలి. అందుకే యేసయ్య ప్రేమలో త్యాగం ఉంది. అందుకే యేసయ్యా ఎంతగా ప్రేమిస్తున్నావంటే ఇంత కాదు ఇంత అని తన జీవితాన్నే త్యాగం చేశాడంట. ప్రేమ అంటే త్యాగం. ప్రేమ అంటే నువ్వు త్యాగం చేయడంలో చూపించాలి.
నేను చెప్పాను కదా, ఇప్పుడు కొత్త కొత్తవన్నీ బయటపడతాయి. అవన్నీ త్యాగం చేసుకోవాలి. నీ అలవాట్లు మార్చుకోవాలి. నేను ఇంతే అంటే సాగదు సంసారం. నేను ఆడున్నప్పుడు ఇట్లే ఉంటుంది అంటే సాగదు. ప్రేమలో త్యాగం ఉంది కాబట్టి త్యాగం చేసుకోగలగాలి. ఒకరికొకరు త్యాగం చేసుకోవాలి. ఫర్గివ్నెస్, ప్రేమలో క్షమాపణ ఉండాలి. తప్పు ఇప్పుడు మేము ఆడికి వచ్చినప్పుడు నా మకంలో ఇంత కోపం ఉండేది. అందరినీ తిట్టి పడేసాయి. ఏం మనుషులు, నా 10 నెలలు ఇదే లేటు పూజ అని. మళ్ళీ కూల్ అవ్వాలి. సంసారంలో కూల్ కాకపోతే కూలిపోతాయి. ఎంత కోపపడినా కూడా పడుకునే ముందు ఆ యొక్క క్షమాపణ ఉండాలి. ఎంత కోపడినా కూడా నీవు నిద్రలో పదున లేచి లోపల ఇద్దరు క్షమాపణ కలిగి ఉండాలి. ఒకరికొకరు క్షమాపణ చెప్పుకోవాలి. లేటెస్ట్ ట్రెండ్ ఏమంటారంటే ముద్దు పెట్టుకొని పడుకోవాలి. అంటే అది నీకు క్షమించినట్లు, అంటే నీ యొక్క ప్రేమను వ్యక్తపరుస్తున్నావు. ఐ ఫర్గివ్ యూ, దట్ ఈజ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కిస్. ఐ ఫర్గివ్ యూ, ఐ లవ్ యూ. సో ప్రేమ చదివినారు కదా, అన్కండిషనల్, సాక్రిఫిషియల్, ఫర్గివింగ్. ఇవి 3 ఉంటే నీ యొక్క ప్రేమ కలకాలం ఉంటుంది. అదే చదివినేది చివరిగా, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను 3ను నిలిచిండును, వీనిలో శ్రేష్టమైనది ప్రేమ. ఎందుకంటే అన్కండిషనల్, ఫర్గివింగ్, సాక్రిఫిషియల్. ఈ 3 మీ యొక్క సంసారంలో ఉన్నన్నాళ్ళు మీరు సిల్వర్ జూబిలీలు, గోల్డెన్ జూబిలీలు, ఇంకా ఎన్నో జూబిలీలు చేసుకోవచ్చు. ఎప్పుడు ఆయన మీ యొక్క సంసారంలో ఉన్నారు. ఈనాడు ఇప్పుడు మీరు ప్రమాణం చేయబోతున్నారు. ఈ యొక్క ప్రమాణంలో దేవుడు మీతో ఒడంబడిక చేసుకోబోతున్నాడు. అందుకే ఇది ట్రయాంగిల్ అంటారు, లేదా త్రిత్వము, భార్య, భర్త, దేవుడు. ఎవరు లేకపోయినది కంప్లీట్ కాదు. అందుకే కొంతమంది రింగులు పెట్టుకుంటారు. రింగులు ఏమైనా గ్యాప్ ఉంటుందా అంటే సంపూర్ణ ప్రేమ, నా ప్రేమనికి సంపూర్ణంగా నీకు ఇస్తున్నాను, నా సంపూర్ణమైన ప్రేమ నీకు ఇస్తున్నాను, రింగులు దొరుకుతుంటారు. దాన్ని ఎంగేజ్మెంట్ అంటారు. మనకు రాత్రి కుదరలే, ఇప్పుడు తాళి కడుతూ ఉన్నారు, 3 ముళ్ళు వేస్తున్నారంటే పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఈ యొక్క బంధము నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని ఒడంబడిక చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరు చెప్పబోయేది చేసేలో భద్రపరచుకోవాలి. కాబట్టి ఈ సమయాన మీరు చేయబోయే ప్రమాణం మీరు సంసారం కలకాలం సాగాలని, మీరందరూ ఎక్కడో దిక్కులు చూడకోకుండా ఈ యొక్క ప్రార్థనలో పాల్గొని వారి చేసే యొక్క ప్రమాణము, దేవునితో చేసుకునే ఒడంబడిక కలకాలం ఉండాలని అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ఆమేన్ చెప్పండి. ఆమేన్. విశ్వాసులందరి ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరుచున్నట్లు మీరు ఇచ్చటకు వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను హేరాళముగా ఆశీర్వదించి ఉన్నారు. జ్ఞాన స్నానం ద్వారా వారు ఇదివరకే మేము పవిత్రపరిచి ఉన్నారు. ఇప్పుడు ఈ దేవద్రవ్యానుమానము ద్వారా మీరు ఇంకనూ అధిక వరములను పొసుగుచున్నారు. మీరు వివాహ బంధమునందు నిరంతరము ప్రామాణికముగా ఉండి మీ బాధ్యతలను నెరవేర్చుటకు వారు తగిన శక్తిని ప్రసాదించుచున్నారు. కాబట్టి మీ ఉద్దేశములను తెలుసుకున్నటకు ఈ పవిత్ర సంఘం ఎదుట మిమ్ములను ప్రశ్నించుచున్నాను. మనోజ్, అర్చన, మీరు ఎట్టి నిర్బంధం లేకుండా ఇష్టపూర్తిగా వివాహమాడుటకు వచ్చి ఉన్నారా? ఎట్టి చెప్పాలి. జీవిత కాలమంతయు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్య భర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమమును, క్రైస్తవ సంఘ చట్టములను అనుసరించి పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? మీరు వివాహ అంతస్తులో ప్రవేశింప అంగీకరించుచున్నారు. కావున దేవుని సముఖమున తిరుసభ ఎదుట చేతిలో చేయి వేసి మీ సమ్మతమును వెల్లడించండి. మనోజ్ అయిన నేను ఆమెను చూసి చెప్పాలి. అర్చన అయిన నేను చూడాలమ్మా.
నిన్ను భార్యగా చేకూర్చున్నాను. కష్టంలోను సుఖంలోను వ్యాధిలోను సౌఖ్యంలోను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదు. అర్చన అయిన నిన్ను నేను మనోజ్ అయిన నిన్ను భర్తగా చేకూర్చున్నాను. కష్టంలోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యంలోను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదు. తిరుసభ సమక్షమున మీ సమ్మతమును వెల్లడి చేసి ఏలిన వారు దయతో దానిని దృఢపరచి మీకు సంపూర్ణ ఆశీర్వాదములను దయచేయునుగాక. సర్వేశ్వరుడు జతపరిచిన దానిని మానవుడు వేరుపరపక ఉందునుగాక. ఆమేన్. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, ప్రేమ ఐక్యములకు వివాహ బంధమునకు గురుతుగా ఉన్న ఈ తాళిని ఆశీర్వదించండి. దీనిని వసుగు ఈ వరుడు స్వీకరించి వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనుచు ఒకరినొకరు గౌరవించుకొనుచు క్రీస్తునాథుని సమాధానమందు జీవింతురుగాక. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. నా ప్రేమ బంధమునకు గురుతుగా ఈ తాళిని ఎల్లప్పుడూ ధరింపుము. జీవితాంతము వరకు నేను నీకు ప్రామాణికముగా ఉందును. పుత్ర పవిత్ర ఆత్మ నాకు తోడ్పడుదురుగాక. మనోజ్ మీ ప్రేమ బంధమునకు గురుతుగా ఉన్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ ధరించును. పిత పుత్ర పవిత్ర ఆత్మ నాకు తోడుగా ఉందురుగాక. నిరుపేదర్పణ ప్రభువా ఈ దీన కానుక దేవా నిరుపేద అర్పణ ప్రభువా ఏమి లేని స్థితిలో వచ్చాను దేవా తాపనతో సన్నిధికి ఏమి లేని స్థితిలో
వచ్చాను దేవా నా అర్పణకు నీ సన్నిధికి నాదంటూ ఏది లేదుగా దీవించినవే కదా తంటూ ఏమి లేదు దీవించినవే కదా నా దీవము నీవే దానము నీవే సర్వము నీవే నా దీవము నీవే దానము నీవే సర్వము నీవే ఏమి లేని స్థితిలో వచ్చాను దేవా నా అర్పణకు నీ సన్నిధికి నా సంపాదన నీకు పవరము నా ఆస్తి ఐశ్వర్యం నీ దీవెనలే నా సంపాదన నీకు పవరము నా ఆస్తి ఐశ్వర్యం నీ దీవెనలే ఇంతగా నన్ను దీవించిన ఎలా తీర్చను ఈ అర్పణలో నా తప్పులను ఏ పాటిని నీకు వచ్చాను దేవా అర్పణకు నీ సన్నిధికి ఏమి లేని స్థితిలో వచ్చాను దేవా అర్పణకు నీ సన్నిధికి. సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఆమేన్. ఓ ప్రభువా, ఈనాడు పవిత్ర వివాహ బంధముతో ఏకమైన మనోజ్ కుమార్ అర్చన కొరకు మేము అర్పించి అర్పణలను దయతో స్వీకరింపుము. నీవు పెద్ద మనసుతో ప్రారంభించిన ఈ బంధము నీ అనుగ్రహముతో చిరకాలము వర్ధిల్లునట్లు దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. ఏ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రచనదాయకము. ఏలైనా నీవు వివాహపు ఒప్పందమును ఒక మధురమైన సమైక్యపు కాడిగాను ఎప్పటికీ విడిపోనట్టి ప్రేమ బంధముగాను రూపొందించితివి. తద్వారా పవిత్రమును ఫలభరితమునైన పవిత్ర వివాహము నీవు సొంత బిడ్డలుగా దత్తత చేసుకొనదలిచిన సంతానాభివృద్ధికి దోహదపడునుగాక. ఓ సర్వేశ్వర, నీ సంకల్పానుసారము నీ కృపా సహాయముతో వివాహములోని వివిధ ఫలములను అత్యద్భుత విధముగా సార్థకము నడుచుచున్నావు. బిడ్డల జన్మము ద్వారా ప్రపంచము అందముగా రూపొందుతున్నది. మా ప్రభువైన క్రీస్తు ద్వారా జ్ఞానస్నానంలో వారు పొందు నూతన జననము ద్వారా శ్రీసభ అభివృద్ధి చెందుతున్నది. మా రక్షకుడైన క్రీస్తు ద్వారా దేవదూతలు సకల పునీతులు నిరతము నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో కలిసి మేము నీ మహిమను ఎల్లప్పుడూ స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన. పావన పిత, నీవు నికముగా పవిత్రుడవు. నీ సృష్టి ఎంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు.
ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్త సమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఏ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నావు, పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఏ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతాచరణను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు ప్రభు మా రక్షకుడా, నీకే స్తుతి ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు ప్రభు మా రక్షకుడా, నీకే స్తుతి ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదను, జీవదానమును చాటెదను, నీవు మరణించు వరకు మేము వేచి ఉన్నాము, మేము వేచి ఉన్నాము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఏ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయా చూపుము.
అతడు మమ్ము మీకు నిత్యాత్మముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యకైన దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త పునీత యోసేపు గారితోనూ పునీత ఫ్రాన్సిస్ ఎవరి వారితోనూ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలాగైనా వీరి విజ్ఞాపనల నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకం అంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకంలో యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జ్వాన్యస్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపు. నీ చిత్త ప్రకారం నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపు. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందులు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొను. మేమును అతడి చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. దేవుడు చరాచర సృష్టికర్త, నిన్ను నన్ను కలగజేసిన దేవుడు. ఆ దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేము ఈ జీవితంలో. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా నూతన దంపతులు మనోజ్ కుమార్ అర్చన ఆ భగవంతుని ఆహ్వానించాలి. డు ఇన్వైట్ జీసస్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడైతే ప్రభు మన కుటుంబంలో ఉంటాడో అప్పుడు మనకు ఏ సమస్యలు రావు. కాబట్టి మనం ఈరోజు ప్రత్యేకంగా దేవుని ప్రార్థన చేస్తూ ఆ భగవంతుని యొక్క తండ్రి దేవుని యొక్క కృపా సమ్మతి మీ అందరిపై ఉండాలని అందరం కలిసి పరలోక జపము చెప్పుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆయనకు మాకు మేలు కలుగజేయుము. మా యేళ్ళ పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశపడివక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఈశ్వర, నీ మహాశక్తితో శూన్యము నుండి సమస్తమును సృష్టించితివి. విశ్వమునంతా నీవు క్రమపరిచినప్పుడు స్త్రీ పురుషులను నీ ప్రతిరూపములుగా రూపొందించితివి. స్త్రీని పురుషునికి విడరాని అండగా ఏర్పాటు చేసితివి. తద్వారా ఇక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉండవలనని నీవు ప్రీతితో ఒకటిగా జతపరిచిన దానిని మానవుడు వేర్పరపరాదని బోధించితివి. ఓ సర్వేశ్వర, నీవు ఈ మహాదేవ రహస్యం ద్వారా వివాహ బంధమును పావనపరచితివి. వివాహ ఒప్పందములు క్రీస్తు శ్రీ సభల మధ్య గల దివ్య సంస్కార బంధమును ముందుగా సూచించితివి.
ఓ సర్వేశ్వర, నీవు స్త్రీని పురుషునితో ఐక్యపరచి తొలి సాహచర్యమును దీవించితివి. నీవు వసగిన ఆశీర్వాదము జన్మ పాపము వలన గాని జల ప్రళయము వలన గాని అంతరింపలేదు. వివాహ బంధములో ఐక్యపరపబడి నీ ఆశీర్వాద బలము కొరకు ఎదురుచూసు ఈ నీ దాసులను కరుణతో వీక్షింపము. పరిశుద్ధాత్మను వీరికి అనుగ్రహించి వీరి హృదయములను ప్రేమతో నింపము. తత్ఫలితముగా వీరు వివాహ ఒప్పందానుసారము విశ్వాస పాత్రముగా జీవితురుగాక. నీ కుమార్తె యందు నీ అనుగ్రహము ఫలములను ప్రేమ శాంతి నెలకొని ఉందునుగాక. పరిశుద్ధ గ్రంథమున కొనియాడబడిన పుణ్యాత్మరాన్ల ఆదర్శమును ఈమె అనుసరించునుగాక. ఈమె భర్త ఈమె యందు పూర్ణ విశ్వాసము కలిగి ఈమెను తనతో సమానమైన వ్యక్తిగా వరప్రసాద జీవితమునకు సహా వారసురాలుగా గుర్తించి ఈమెను తగు విధముగా గౌరవించునుగాక. క్రీస్తు తన శ్రీసభను ప్రేమించిన విధముగా ఈమె ఎల్లప్పుడూ అనురాగముతో ప్రేమించునుగాక. ఓ ప్రభువా, మేము వీరి కొరకు ప్రార్థించున్నాము. ఈ నీ సేవకులు విశ్వాసముతో పట్టుదల కలిగి నీ ఆజ్ఞలను పాటింతురుగాక. ఏక శరీరులుగాక రూపొందిన వీరు నిష్కపటముగా జీవితురుగాక. వీరు సువిశేషము నుండి లభించు శక్తితో అందరి ఎదుట క్రీస్తుకు నిజమైన సాక్షులుగా నిలుతురుగాక. వీరికి సంతాన వరమును అనుగ్రహింపము. పుణ్యాత్ములైన తల్లిదండ్రుల వలె రుజు ప్రవర్తనము కలిగి జీవించి పుత్ర పౌత్రులను చూసు భాగ్యమును వీరికి ప్రసాదింపము. వీరు ఆశించు పండు జీవితము వీరికి లభించి జీవితాంతమున మోక్షవాసుల విందులో పాల్గొను భాగ్యమును పొందుతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను హరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను హరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను హరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ విందుకు పిలువబడిన మనము ధన్యులము. మీరు నా ఇంట ప్రవేశించే సుప్రసాద విందు దివ్య సుప్రసాద విందు ప్రభు క్రీస్తు వర్ణించు పరలోక విందు. ప్రసాద విందు ఇది ప్రసాద విందు ప్రభు యేసు మహిమ పరమాత్మ విందు. ప్రభు క్రీస్తు దివ్య దీపములో స్వీకరించండి. దేవునారే దేవునారా విందులో పాల్గొనరారే. దేవునారే దేవునారా విందులో పాల్గొనరారే. చేకునరారే లోకునరారే భక్తితో చేకునరారే లోకునరారే భక్తితో కైకునరారే. ప్రసాద విందు దివ్య ప్రసాద విందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. అన్యాయములను మరిపించే మధురమైన విందు భక్తి వారిని చిత్తరించే నిత్య జీవ విందు. అన్యాయములను మరిపించే మధురమైన విందు వృత్తి వారిని చిత్తరించే నిత్య జీవ విందు. లోక పాపములను పరిహరించే శివార్పణ విందు. మనలో నిత్యం నివసించే చిన్నారి విందు. లోక పాపములను
ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు కృపతో స్థాపించిన ఈ పవిత్ర బలి నుండి లభించు ఫలములను మాకు అనుగ్రహించి మమ్ము ప్రేమతో ఆదుకొనుము. పవిత్ర బంధమందు నీవు ఐక్యపరిచిన ఈ నూతన దంపతులను ఒకే ప్రేమ యందును ఏకము చేయమని నిన్ను ప్రతిమాలుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నిత్య పితైన సర్వేశ్వరుడు మిమ్ము పరస్పర ప్రేమలో ఏక హృదయులను చేసి క్రీస్తు ప్రభుని సమాధానము మీలోను మీ గృహమునందును ఎల్లప్పుడూ ఉండినట్లు అనుగ్రహింతురుగాక. సంతానవరము, స్నేహితులాదరము, సమస్త జనులతో సమాధానము మీకు లభించునుగాక. దేవుని ప్రేమకు సాక్షులుగా జీవించుచు మీరు ఈ లోకములో ఆదరించిన పేద సాధలే మిమ్ము పరలోక నిత్య నివాసమునకు ఆహ్వానింతురుగాక. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. Thank you.